చాలా సంతోషంగా ఉంది. అశోక్ ఉత్కర్ మొదనూరు అనే చిన్న విలేజ్ ఫ్రమ్ నిజామాబాద్ వచ్చి 6,40,000 గెలుచుకున్నారు. ఆయన ఒక సంకల్పంతో వచ్చారు ఇక్కడికి. వచ్చి డబ్బు గెలవాలి, ఇల్లు కట్టుకోవాలి అని 3 లక్షలు అన్నారు ఇల్లు కట్టుకోవడానికి. ఆ కళకి 3 లక్షలే కాదు 6,40,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇల్లు కట్టుకోబోతున్నారు. అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఫస్ట్ కంటెస్టెంట్ ఆయన కళ నిజమైందని. Let's give him a big hand. All right. Next, మళ్ళీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ వెళ్ళబోతున్నాం. 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? రూల్స్ తెలుసు కదా, చెప్పవసరం లేదు కదా. సో డైరెక్ట్గా గేమ్కి వెళ్ళిపోతున్నాను. బెస్ట్ ఆఫ్ 3. ఓకే, ఈ బెస్ట్ ఆఫ్ 3లో అందరికన్నా లీడర్ బోర్డ్ మీద పైన ఉన్నవాళ్ళు హాట్ సీట్లో వచ్చి కూర్చుంటారు. రైట్? ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. మొదటి ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ పదాలను భారత జాతీయ గీతంలో వినిపించే వరుసలో అమర్చండి. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ దట్ దే అపియర్ ఇన్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్. అండ్ మీ ఆప్షన్స్: ఏ సింధ్, బి మరాఠా, సి గుజరాత్, డి పంజాబ్. సింధ్, మరాఠా, గుజరాత్, పంజాబ్. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా? డి పంజాబ్, ఏ సింధ్, సి గుజరాత్, బి మరాఠా. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా. ఎంతమంది కరెక్ట్ గా పెట్టారో చూద్దామా? ఓన్లీ 2 పీపుల్, రాజారావు అండ్ శ్రావణ్ కుమార్. ఏమైంది అందరికి? ఎనీవే, వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ చూద్దాం. శ్రావణ్ కుమార్ 4.20 సెకండ్స్. కంప్యూటర్ గారు లీడర్ బోర్డ్ చూపిండి. శ్రావణ్ కుమార్ of course first, 1. Both of them have 1 point each. But don't worry, fastest finger first. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రెడీగా ఉండండి. రెండో క్వశ్చన్కి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీటిని వాటి బరువు ప్రకారం ఎక్కువ నుంచి తక్కువ క్రమంలో అమర్చండి. స్టార్టింగ్ విత్ ద హెవియెస్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద వెయిట్. మీ ఆప్షన్స్: ఏ పెద్ద ఏనుగు, బి మారుతి 800 కార్, సి తులం బంగారం, డి 2 కిలోల బియ్యం. An adult elephant, Maruti 800 car, 1 tula gold, 2 kilograms of rice. Time is up. Correct answer ఏంటో చూద్దామా? పెద్ద ఏనుగు, మారుతి 800 కార్, 2 కిలోల బియ్యం అండ్ తులం బంగారం. ఎలిఫెంట్ 2000 నుంచి 6500 కిలోలు వెయిట్. మారుతి కార్ 650 కిలోస్, 2 kilograms of rice, of course 2 kilograms, and 1 tola of gold, approximately 11.66 grams. ఎంతమంది కరెక్ట్ గా పెట్టారు? హా, 5 కరెక్ట్ గా పెట్టారు. అండ్ ఎవరు ఫస్ట్? కృష్ణ ప్రసాద్ 5.46 seconds. లీడర్ బోర్డ్ ఏంటో చూద్దాం. After 2 questions, Shravan Kumar is at 2 points, is number 1. శ్రవణ్ కుమార్ గారు థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పాలి అక్కడ ఉండాలంటే. సో లెట్ us see థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా చెప్తారు. ఎవ్రీబడి బక్ అప్. అండ్ మూడో ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ దినోత్సవాలను జనవరితో మొదలుపెట్టి సంవత్సరంలో అవి జరుపుకునే క్రమంలో అమర్చండి. బిగినింగ్ ఫ్రమ్ జనవరి, అరేంజ్ దీస్ ఒకేషన్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ అ ఇయర్. మీ ఆప్షన్స్: ఏ ఇండిపెండెన్స్ డే, బి టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. టైమ్ ఇస్ అప్. లెట్ us see the right order. డి రిపబ్లిక్ డే, ఏ ఇండిపెండెన్స్ డే, బి టీచర్స్ డే అండ్ సి చిల్డ్రన్స్ డే.
Republic Day, January 26, Independence Day, August 15, Teachers Day, September 5th, and Children's Day, November 14. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. 5 కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. అండ్ ఎవరు కరెక్ట్గా లీడర్ బోర్డు మీద టాప్ లో ఉన్నారు? సాయిశ్రీ. బట్ లీడర్ బోర్డు మీద టాప్ లో ఎవరున్నారు? శ్రావణ్ కుమార్ పైన లీడర్ బోర్డు లో టాప్ లో ఉన్నాడు. వెల్ డన్ శ్రావణ్ కుమార్, వెల్ డన్, వెరీ 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 వెల్ డన్. ఐఎమ్ గోయింగ్ టు బి హ్యాపీ టు ప్లే విత్ యూ. అందరికన్నా ఫాస్ట్ గా చెప్పాడు, పైన లీడర్ బోర్డు లో టాప్ లో ఉన్నాడు. అండ్ ఈస్ గోయింగ్ టు ప్లే విత్ మీ ఆన్ ద హాట్ సీట్. మంచి జిమ్ చేస్తున్నట్టుగా. హాయ్, హలో, నమస్తే, అందరికీ వందనం, అభివందనం. నుదుటి మీద రాతలుంటాయి, చేతి మీద గీతలుంటాయి. మన తలరాత ఇంతే, మన చేతి గీతలు ఇంతే అనుకుని చతికిలబడి ఇంట్లో కూర్చోకండి. చెమటోడిస్తే తలరాత మారుతుంది, పిడికలు బిగిస్తే గీతలు మారుతాయి. బిగించండి ఒకసారి. ఎస్, కష్టపడితే అదృష్టం దానంతట అదే వస్తుంది. మీ కష్టం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ కష్టాన్ని, మీ అదృష్టాన్ని ప్రపంచానికి చూపించే గేమ్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు. నేను మీ నాగార్జున. హాయ్ శ్రవణ్. హలో సార్. హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్ సార్. బాగా ఈజీగా ఉన్నా? రాత్రి బాగా నిద్ర పట్టిందా? ట్రై చేశాను. ట్రై చేసావా? ఫస్ట్ టైం నిద్రపోవడానికి ట్రై చేశాను. అవునా? బట్ నిద్ర పట్టింది కదా కొంచెం? ఓకే సార్. బట్ అసలు ఏ మాత్రం స్ట్రెస్, టెన్షన్ ఏమీ వద్దు. Sure, sir. అండ్ నిన్న శ్రావణ్ కుమార్ ఎస్టర్డే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రెండో రౌండ్లో అందరికన్నా వేగంగా, అందరికన్నా కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఇక్కడ వచ్చి మన హాట్ సీట్లో కూర్చున్నారు. 26 years of age, సింగిల్, స్టిల్, హైదరాబాద్, ఆక్యుపేషన్ డెంటిస్ట్ అండ్ సివిల్ సర్వీసెస్ కూడా చదువుకుంటున్నావు అంట కదా? Yes, sir. ఎందుకు సివిల్ సర్వీస్ అంటే ఇష్టం? డెంటిస్ట్గా ఉంటే లైక్ డబ్బులే వస్తుంది సార్, సుఖం వస్తుంది. కానీ సివిల్ సర్వీసెస్ చేస్తే డబ్బుతో పాటు కొంచెం 10 మందికి ఏమన్నా ఉపయోగపడుతుందని ఫీలింగ్స్ అన్నది. ఓకే, దట్స్ గుడ్. యా. సరే, ఇంకా మీ గురించి ఇంకా చాలా చాలా తెలుసుకుంటాను. బట్ దానికి ముందు మా వాళ్ళు ఒక చక్కటి వీడియో మీ గురించి తయారు చేశారు. సో లెట్ us see it, ప్లీజ్. నా పేరు శ్రీ వెంకట శ్రవణ్ కుమార్. నేను బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ బీడిఎస్ చేశాను. అయిపోయి కూడా ఒక 1.5 years 2 years అవుతుంది. అండ్ నేను సివిల్ సర్వీసెస్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. సో దాని గురించి కొంచెం ప్రిపేర్ అవ్వడానికి కొంచెం ప్రాక్టీస్ మధ్యలో గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు క్విజెస్ అన్నా కానీ మనకు కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అండ్ ప్లస్ మా ఫాదర్ నాకు చిన్నప్పటి నుంచి చాలా గుర్తు, లైక్ అమితాబ్ బచ్చన్ గారి పాత KBC 2000. అండ్ పాప మా ఫాదర్ 5 years ట్రై చేశారు. అండ్ మీలో ఎవరు కొట్టేసారు కూడా చాలాసార్లు ట్రై చేశారు మా ఫాదర్. కానీ నాకు వచ్చింది. సో లైక్ ఇది నా అదృష్టంగా భావిస్తాను. ఫ్రీ టైం దొరికినప్పుడు మోస్ట్లీ మూవీస్ చూస్తాను బాగా, చాలా మూవీ ఫ్రీక్ నేను. అండ్ లేని పక్షాన లైక్ కొంచెం ఫిట్నెస్ కాన్షియస్, కొంచెం ఒక ఐడియల్ లైఫ్ అంటే మరీ వివేకానంద స్వామి అంత మంచోని కాదు, కానీ అట్ ది సేమ్ టైం మరీ చెడ్డని కూడా కాదు. బట్ ఒక బ్యాలెన్స్ అనమాట. అంటే మోరల్ సైన్స్ లెసన్ లాగా ఉండకుండా నా లైఫ్ నాకు నచ్చిన టర్మ్స్లో లీడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ హర్ట్ ఎనీవన్, నా వల్ల ఎవరికి బాధ కలగద్దు, నా వల్ల ఎవరికి లాస్ కలగద్దు. నాకు కావాల్సింది చేయడానికి, లెట్ ఇట్ బి ఎనీథింగ్. నాకు ఆ ఫ్రీడమ్, సెక్యూరిటీ ఇచ్చే ఇదే మనీ. సో అందుకే నేను ఈ షో గెలుద్దాం అనుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్. డెంటిస్ట్గా ఉంటే కేవలం పళ్ళు పీకచ్చు, సివిల్ సర్వీస్లో పనిచేస్తే ఎదుటివాడి పళ్ళు రాలగొట్టచ్చనా? అంత వైలెంట్ థాట్స్ ఏం లేవు. వైలెంట్ థాట్స్ ఏమి లేవా? విన్నాను, నేను మరీ మంచివాడిని కాదు, మరీ చెడ్డవాడిని కాదు అని కూడా చెప్పారు. అవును సార్, అట్లా అని చెప్పి అందరు కొట్టలేం కదా సార్. సరే, మంచివాడిని వదిలేసి చెడ్డవాడు అంటే ఏం పనులు చేశారు? చెడ్డ పనులు అంటే
కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి నచ్చేటట్టు బిహేవ్ చేయాల్సి వస్తుంది సార్. మనకి నచ్చకుండా మనం కాంప్రమైజ్ అయ్యి. రైట్. అంటే అప్పుడు నేను ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనం చేసే పని వల్ల ఎదుటోడు హర్ట్ అవుతున్నాడు. అవును. కానీ ఆ పర్సన్ మనకి హౌ మచ్ డస్ హీ మీన్ టు మీ, దాన్ని బట్టి నేను బిహేవ్ చేశాను సార్. ఇప్పుడు అతనితో నాకు లైక్ అంత క్లోజ్ రిలేషన్ లేకుండా కానీ ఐ డోంట్ హ్యావ్ టు బిహేవ్ ఇన్ వే హీ లైక్స్ కదా. సో అక్కడ నాకు కొంచెం అది నేను చెడ్డ అనుకుంటున్నాను. నేను కొంతమంది దాన్ని ఇండివిజువాలిటీ అంటారు, నేను దాన్ని కొంచెం బ్యాడ్ రేట్ అనుకుంటున్నాను సార్. నో ప్రాబ్లం. ఇండివిజువాలిటీ అనేది ఉండాలి మనిషికి, ఉంటేనే డెఫినెట్ గా పైకి వస్తాడు. అవును, మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు మదర్ ఫాదర్ వచ్చారు? మదర్ అండ్ ఫాదర్. ఎక్కడ మీ నాన్నగారు అమ్మగారు? నమస్కారం అండి. హాయ్. యంగ్, చాలా యంగ్ గా ఉన్నావు. నేనా? లేట్ గా పుట్టావు మీ ఫాదర్ అండ్ మదర్ కి? అవునమ్మా? అవునండి, లేట్ గా పుట్టారు. మీకు బాగా గారం పెడతారని నేను విన్నాను. నిజమేనా? మామూలుగా. మామూలుగా కొంచెం ఎక్కువ గార్వం చేసే టైంలో గార్వం చేస్తాము, ఏ టైంలో స్ట్రిక్ట్ ఉండాలో ఆ టైంలో స్ట్రిక్ట్ ఉంటాం. ఏమండి, కరెక్ట్ గా చెప్తున్నారా? ఓకే అండి. డిసిప్లిన్ చేస్తారు అప్పుడప్పుడు? పక్కా పక్కా. వెరీ గుడ్. డెంటల్ చదివిన తర్వాత ఇప్పుడు సివిల్ సర్వీస్ చేస్తానంటున్నారు, మీరేమంటారు? ఆయన ఇష్టం. ఎంకరేజింగ్ ఫస్ట్. యూఆర్ ఎంకరేజింగ్. ఎగ్జాక్ట్లీ. మంచి కోసం చేసుకుంటే దేన్నైనా మేము ఎంకరేజ్ చేస్తాం. అదే. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్యాడ్ హ్యాపెన్స్ విల్ కట్టెల్ దెమ్. ఓకే, ఫెంటాస్టిక్. ఇంకో మాట విన్నాను, మీరు కూడా కౌన్ బనేగా కరోడ్పతికి అమితాబ్ బచ్చన్ గారు దానికి ట్రై చేశారంట కదా? ఎస్ అండి. మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా ట్రై చేశారంట కదా? చేశానండి. చేశారు. ఏమైంది? నాకు రాలేదండి, బాబుకి వచ్చింది. మీ అబ్బాయికి వచ్చింది. మీకు వచ్చినా మీ అబ్బాయికి వచ్చినా ఒకటే కదా? ఒకటే. ఏదైనా సేమ్ థింగ్. అండ్ ఇక్కడ డబ్బు గెలుచుకుని ఐ డోంట్ నో వాట్ యూ గోయింగ్ టు డూ, అది తర్వాత కనుక్కుందాం. సో మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక్క చిన్న రిక్వెస్ట్ వెళ్ళే ముందు మా ఫ్రెండ్స్ అందరికి, మా రిలేటివ్స్ అందరికి ఒక బిగ్ హాయ్ చెప్పండి సార్. ఎందుకంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అందరికి బిగ్ హాయ్ చెప్పండి సార్, బిగ్గెస్ట్ హాయ్. శ్రావణ్ కుమార్ గారి ఫ్రెండ్స్ అందరికి, రిలేటివ్స్ అందరికి హలో హలో హలో. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. శ్రావణ్ కుమార్ గారు, నిన్న రూల్స్ వినుంటారు, బట్ వన్స్ మోర్ మన ఆడియన్స్ కోసం, ప్రేక్షకుల కోసం, అందరి కోసం ఇంకొకసారి రూల్స్ చెప్తాను. 1 to 15 క్వశ్చన్స్. 5వ క్వశ్చన్ దగ్గర సేఫ్ పాయింట్, 10th క్వశ్చన్ దగ్గర సేఫ్ పాయింట్. ఈ 1 to 15 క్వశ్చన్స్లో మీరు 1000 రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు గెలుచుకోవచ్చు. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, కరెక్ట్ ఆప్షన్ ఎన్నుకోండి. అండ్ ఈ సేఫ్ పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మీరు గెలుచుకున్న డబ్బు మీదే. ఒకసారి 10,000, ఇంకోటి 3,20,000. 1 to 5 క్వశ్చన్స్కి 45 సెకండ్స్ టైం ఉంటుంది. 6 to 10 క్వశ్చన్స్కి 60 సెకండ్స్ టైం. అండ్ 11 to 15 క్వశ్చన్స్ దెర్ ఇస్ నో టైం, ఎందుకంటే కొంచెం కష్టం అవుతాయి. అందుకని మీకు 3 లైఫ్ లైన్స్ ఇస్తున్నాం. ఒకటి ఆడియన్స్ పోల్, ఒకటి డైల దోస్త్, అండ్ ఒకటి 50-50. మీరు ఎప్పుడు కావాలన్నా సరే ఏమాత్రం హెసిటేషన్ లేకుండా వీటి హెల్ప్ తీసుకోండి. ఇవి వరాలు అనుకుని వరాలు అడగండి, ఇచ్చేస్తాం. అండ్ అంతేకాకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విట్ కావచ్చు. క్విట్ అవుతే అప్పటి వరకు గెలుచుకున్న డబ్బు మీదే. క్విట్ కాకుండా ఫిక్స్ అయ్యారనుకోండి, తప్పు ఆన్సర్ చెప్తే వచ్చిన డబ్బులన్నీ పోతాయి. ఓకే? ఆల్ సెట్? రెడీ టు ప్లే? ఆర్ వి రెడీ టు ప్లే ఆడియన్స్? లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. శ్రావణ్ కుమార్ గారు, మొదటి ప్రశ్న 1000 రూపాయల కోసం. కంప్యూటర్ గారు స్క్రీన్ మీద ఇచ్చేస్తారా? వీటిలో విదేశాలకు వెళ్ళడానికి సాధారణంగా అవసరం అయ్యేది ఏది? విచ్ వన్ ఆఫ్ దీస్ ఇస్ నార్మలీ ఎసెన్షియల్ టు ఎంటర్ అ ఫారెన్ కంట్రీ? డెఫినెట్గా తెలిసే ఉంటుంది. మీ ఆప్షన్స్: మాస్టర్ కార్డ్, వీసా, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫేస్బుక్. ఆప్షన్ బి, వీసా సార్. ఆప్షన్స్ ఆర్ మాస్టర్ కార్డ్, వీసా, అమెరికన్ ఎక్స్ప్రెస్ అండ్ ఫేస్బుక్. వీసా సార్. బి, వీసా. వీసా. ఎస్ సార్. ఫిక్స్ చేసేనా? షూర్ సార్. అంటే వీసా అంటే క్రెడిట్ కార్డ్ వీసానా? అది కాకుండా ఇంకోటి ఉంటుంది సార్. అది కాకుండా ఇంకోటి స్టాంపింగ్ వేస్తారు పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ వేస్తారు సార్. ఓకే, సరే ఫిక్స్ వీసా. కంప్యూటర్ గారు, అంటే ఒక్క వీసా ఉంటే సరిపోదండి. మాస్టర్ కార్డు, అమెరికన్ ఎక్స్ప్రెస్ కొంచెం డబ్బు కూడా కావాలి. రైట్? కానీ ఇంపార్టెంట్ ఫస్ట్ వీసా కావాలి సార్. ఫస్ట్ వీసా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీసా కావాలి. కరెక్ట్ గా చెప్పారు. ఆన్సర్ 1000 రూపాయలు గెలుచుకున్నారు. 2000 రూపాయల కోసం రెండో క్వశ్చన్ శ్రావణ్ కుమార్ గారి కోసం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సాధారణంగా చేతికి పెట్టుకునే ఆభరణం ఏది? విచ్ ఆఫ్ దీస్ జ్యువెలరీ పీసెస్ ఇస్ వోర్న్ ఆన్ ది ఆర్మ్? మీ ఆప్షన్స్: అరవంకి, వడ్డాణం, సి హారం, డి పట్టీలు.
కమాన్ ఈజీ క్వశ్చన్. మీ అమ్మగారు చేంజ్ చూడండి ఒకసారి, సరిపోతుంది. ఇప్పుడు కాదు, డౌట్ ఉంటే లైఫ్ లైన్కి వెళ్ళిపోండి. షూర్ సార్. ఆడియన్స్ పోల్ తీసుకుంటాం, రిస్క్ అనవసరం ఉంటుంది. కంప్యూటర్ గారు టైం ఆపేయండి. ఆడియన్స్ పోల్ని యాక్టివేట్ చేయండి. ఆడియన్స్, శ్రావణ్ కుమార్ గారికి మీ అవసరం వచ్చింది. మరి ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో లేదో నాకు తెలీదు. తెలుసుంటే డెఫినెట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసేది. బట్ ఆయన క్వశ్చన్ సాధారణంగా చేతికి పెట్టుకునే ఆభరణం ఏది అంటే ఆప్షన్స్ అరవంకి, వడ్డాణం, హారం, పట్టీలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ ముందున్న టచ్ ప్యాడ్స్ మీద టచ్ చేయండి. టైమ్ ఇస్ అప్ ప్లీజ్. డి పట్టీలకు 2% ఇచ్చారు. సి హారంకి 4% ఇచ్చారు. బి వడ్డాణంకి 17% ఇచ్చారు. అంటే ఇది మగవాళ్ళు అయి ఉంటారు గ్యారంటీగా. రైట్. అండ్ ఏ అరవంకికి 77% ఇచ్చారు. మీ ఆప్షన్ ఏంటి? ఆడియన్స్, ఐల్ గో విత్ ది ఆడియన్స్. గడియారం స్టార్ట్ అయింది, ఇప్పుడు చెప్పండి. ఐల్ గో విత్ ది ఆడియన్స్. Sure? సో ఏ అరవంకి. అరవంకి ఫిక్స్ చేసేయండి కంప్యూటర్ గారు. మీ అమ్మ చేయి ఎప్పుడు చూడలేదా? పేర్లు తెలియదు సార్, ఆభరణాల పేర్లు తెలీదా? తెలియదు సార్. అది ఇవన్నీ అవసరం. మీరు సింగిల్ కదా, ఇప్పుడు తెలియదు. ఇప్పుడు బట్ ఇవన్నీ future లో అవసరం, అవసరం. తెలుసుకోవాలి. ఓకే, రైట్, కరెక్ట్ ఆన్సర్. గివ్ అ బిగ్ హ్యాండ్ టు ద ఆడియన్స్. వడ్డాను నడువుకు పెడతారు. ఇప్పుడు చెప్తున్నాను, తెలుసుకోండి. పట్టీలు కాళ్ళకు పెడతారు. హారం మెడలో పెడతారు. అరవంకి మాత్రమే చేతికి పెడతారు. 3000 రూపాయల క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సార్ కంప్యూటర్ గారు ఇచ్చేస్తారా? క్రికెట్ తెలిసే ఉంటుంది. పర్లేదు సార్, చూస్తాను. ఓకే. ఏ క్రికెట్ ఆటగాడు వెరీ వెరీ స్పెషల్గా పేరు తెచ్చుకున్నాడు? విచ్ క్రికెట్ ప్లేయర్ ఇస్ నిక్ నేమ్ వెరీ వెరీ స్పెషల్? మీ ఆప్షన్స్: ఏ సచిన్ టెండూల్కర్, బి సౌరవ్ గంగూలీ, సి వివిఎస్ లక్ష్మణ్ అండ్ డి రాహుల్ ద్రావిడ్. సి వివిఎస్ లక్ష్మణ్ సార్. షూర్? Sure, sir. ఫిక్స్? వెరీ వెరీ స్పెషల్. ఎస్ సార్, హీ ఈజ్ ఇండీడ్. క్లియర్గా ఆలోచించి ఫిక్స్ చేసేయమంటున్నారు. చేయండి సార్. వెరీ వెరీ స్పెషల్ వివిఎస్ లక్ష్మణ్ ని లాక్ చేసేయండి కంప్యూటర్ గారు. అంటే మీరు క్రికెట్ బాగా చూస్తారా? కొద్దిగా చూస్తాను సార్. వివిఎస్ లక్ష్మణ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 3000 రూపాయలు గెలుచుకున్నారు. వెరీ గుడ్, బాగా ఆడుతున్నారు. షల్ వి గో ఫర్ ద 5000 రూపీ క్వశ్చన్? షూర్ సార్. రైట్. 5000 రూపాయల క్వశ్చన్ కంప్యూటర్ మీద ఇచ్చేస్తారా? ఇది ఆడియో క్లూతో వస్తుంది. సో మా కంప్యూటర్ ఆడియో క్లూ ప్లే చేస్తారు. ఈ ఆడియో క్లూలోని పాటను గుర్తించండి. ఐడెంటిఫై ద సాంగ్ ఫ్రమ్ దిస్ ఆడియో క్లూ. కంప్యూటర్ గారు, ఆడియో క్లూ ప్లీజ్. Super Mama, ready? Ready? 1, 2, 3, 4. Thanks for that, sir. So do you need the choices? అవసరమా? As a formality, yes. Yes, we need the choices. మీ ఆప్షన్స్: బుజ్జి పిల్ల, బి నాకముక, సి గంగనం స్టైల్ అండ్ డి వై దిస్ కొలవరిది. Why this kolaveri D? ఇంకోసారి ప్లే చేయండి ఆడియో క్లూ. ఓకే, ఫిక్స్. Yes, sir. Option D. Why ఫిక్స్ this? Yes, sir. కంప్యూటర్, వై దిస్ కొలవరిది. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. You got 5000 rupees. ఓకే, నెక్స్ట్ సేఫ్ పాయింట్కి వెళ్ళిపోతున్నారు. మినిమం గ్యారంటీ క్యాష్ అంటే 10,000 రూపాయలు మీకు వచ్చేస్తుంది. Sure, sir. వెళ్ళిపోదాం ఆ క్వశ్చన్కి. Sure, sir. 10,000 రూపాయల క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సాధారణంగా నిఘంటువు దేనికి వాడతాము? వాట్ ఈస్ అ నిఘంటువు కామన్లీ యూస్డ్ ఫర్? మీ ఆప్షన్స్: ఏ బరువు చూడడానికి, బి సంగీతం వినడానికి,
సి పెయింటింగ్ కోసం, డి పదాల అర్థాలు తెలుసుకోవడానికి. D sir, finding meaning of words. Dictionary. ఫిక్స్. Fix sir. డి ఫిక్స్ అయినా? Yes sir. ఐ షూర్? Yes sir. నిఘంటు Nigantu. క్లియర్గా ఆలోచించి ఫిక్స్ చేసేయమంటున్నారు. Yes sir. ఫిక్స్. కంప్యూటర్ గారు డి. నాన్నగారు మీరేమంటారు? ఓకే, ఓకేనా? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సరా? ఎస్, నాన్నగారు చెప్పినట్టు రైట్ ఆన్సర్. డిక్షనరీని తెలుగులో నిఘంటువు అంటారు. మీనింగ్ తెలుసుకోవడానికి అది వాడతాం. వర్డ్స్ మీనింగ్ తెలుసుకో. కరెక్ట్గా చెప్పారు. ఆడియన్స్ కూడా, మీరు కూడా మీ ముందున్న టచ్ ప్యాడ్స్ మీద మీ ఆన్సర్ టచ్ చేయొచ్చు. అప్పుడప్పుడు మీ ఆన్సర్ని కూడా మేము వాడుకుంటాం. కంప్యూటర్ గారు ఎప్పుడు మీ ఆన్సర్ని కూడా మానిటర్ చేసి ఆయన పెట్టుకుంటారు. సో ప్లీజ్ అది మీరు టచ్ చేయండి ప్రతి క్వశ్చన్కి. అండ్ నాన్నగారు మీరు కూడా ఓకే, సేఫ్ పాయింట్ రీచ్ అయ్యారు. 10,000 మీది. ఇక్కడ నుంచి టైం లిమిట్ కూడా పెరుగుతుంది. 60 సెకండ్స్ వస్తుంది. 6th క్వశ్చన్కి వెళ్తున్నాం. అండ్ ఈ 6th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తా. ఐ హర్డ్ యూ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. లేదా? ఊరికి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. నాగరికి దాన్ని ట్రై చేస్తారు కదా సార్. అండ్ ఇప్పుడు అది తప్పు ఆన్సర్ అయి ఉంటే మీరు 10,000 రూపాయలతోనే ఇంటికి వెళ్తారు. మీరు రిస్క్ తీసుకున్నారు. ఏది ఈ సీటే ₹1,00,000? ఏదో సీటు కాదా? వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. శ్రావణ్ కుమార్ గారు, రీజన్ టు ప్లే మీరే చెప్పాలి. ఎందుకు ఆడదాం అనుకుంటున్నారు? మా అమ్మ వాళ్ళకి ఏదైనా లగ్జూరియస్ గా ఏదైనా కొనిద్దాం అనుకుంటున్నాను సార్. కాజ్ మీ మదర్కి, అమ్మగారికి ఏమైనా luxurious గా అంటే వర్త్ పెట్టలేము, బట్ ఐ ట్రై మై బెస్ట్. ఎస్. అండ్ వర్త్, ఎస్ ఆఫ్ కోర్స్. మదర్కి ఇచ్చేది ఎప్పుడు వర్త్ పెట్టలేదు. వర్త్ పెట్టలేము, బట్ యా మామ్ డాడ్ ఇద్దరికి సార్. ఎంత పెట్టి కొందాం అనుకుంటున్నారు? గెలుచుకునే దాన్ని బట్టి చూద్దాం సార్. గెలుచుకునే ఐ వాంట్ ద మాక్సిమం, బట్ ఆబ్వియస్లీ బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. బట్ నాకు తెలిసి మదర్కి, అమ్మగారికి ఏమి ఇచ్చినా కూడా ఓకే కదండి? ఏమంటారు? అవును, ఓకే. ఇవ్వకపోయినా కూడా ఓకే. ఏదైనా సంతోషమే. ఇప్పుడు వరకు ఏమైనా కొనిపెట్టాడా మీ అబ్బాయి? చిన్న చిన్న వస్తువులు కొనిపెట్టాడు. చిన్న చిన్న వస్తువులు కొనిపెట్టాడు. ఓకే, ఆల్ రైట్, వెళ్ళిపోదామా? ఎస్ సార్. 6th క్వశ్చన్కి ఐ నో వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. 6వ ప్రశ్న కంప్యూటర్ గారు ఇచ్చేయండి. రామాయణం ప్రకారం వీరిలో ఒకే తల్లి బిడ్డలు ఎవరు? According to the Ramayana, which of these pairs were born to the same mother? మీ ఆప్షన్స్: ఏ రాముడు లక్ష్మణుడు, బి లక్ష్మణుడు శత్రుఘ్నుడు, సి లక్ష్మణుడు భరతుడు, డి భరతుడు శత్రుఘ్నుడు. బి లక్ష్మణ శత్రుఘ్నుడు సార్. బి లక్ష్మణుడు శత్రుఘ్నుడు. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, టైం ఉంది. బి లక్ష్మణ శత్రుఘ్నుడు సార్. బి లక్ష్మణుడు శత్రుఘ్నుడు. లాక్ చేసేయండి. బి. పేరెంట్స్, నాన్నగారు, అమ్మగారు ఏమంటారు మీరు? మీకు తెలీదా? భరతుడు లక్ష్మణుడు. సి లక్ష్మణుడు భరతుడు అంటున్నారు మీరు. మరి మీ అబ్బాయి ఏమో బి ఆప్షన్ లక్ష్మణుడు శత్రుఘ్నుడు చెప్పాడు. రైట్ ఆన్సర్. కరెక్ట్గా చెప్పారు. ఏమండి మీరు రామాయణం అన్ని చూడరా? మరి ఏంటి లక్ష్మణుడు భరతుడు అన్నారు? రైట్, ఓకే. ఎనీవే మీ అబ్బాయి కరెక్ట్ ఆన్సర్ చెప్పి 20,000 రూపాయలు గెలుచుకున్నారు. 40,000 రూపాయల క్వశ్చన్కి వెళ్తున్నాడు. కంప్యూటర్ గారు స్క్రీన్ మీద ఇచ్చేస్తారా? కింద వాటిలో ఏ రాజకీయ పార్టీ జెండాపై స్వస్తిక్ గుర్తు ఉండేది బిఫోర్?
మీ ఆప్షన్స్: ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, బి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, సి నేషనల్ సోషలిస్ట్ పార్టీ జర్మనీ, డి లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ జపాన్. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, టైం ఉంది. రిపబ్లికన్స్ అయితే ఎలిఫెంట్ ఉంటుంది సార్, యాజ్ ఫర్ అస్ ఐ రిమెంబర్. ఓకే, అండ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఐడియా లేదు. అండ్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే మోస్ట్ ప్రాబ్లీ దే హ్యావ్ ఎ సికిల్ అండ్ స్టార్. సో ఇట్స్ బిట్వీన్ సి అండ్ డి. సి అండ్ డి అండ్ బిట్వీన్ సి అండ్ డి బిట్వీన్ సి అండ్ డి. 24 seconds ఉంది Yes, టైం. Swastika is usually associated with Nazis, so I think I will go with C, sir. National Socialist Party, Germany. ఐ షూర్? క్లియర్గా ఆలోచించి ఫిక్స్ చేశారంటే లాజికల్గా అంతా చెప్పి ఫిక్స్ చేస్తున్నారు కదా. Yes, sir. C, sir. కంప్యూటర్ గారు సి నేషనల్ సోషలిస్ట్ పార్టీ జర్మనీ ఫిక్స్ చేసేయండి. యూ సెడ్ నాట్సీ Nazi. party. Yeah, that's a short form for National Socialist Party of ఓ, Germany. యూర్ రైట్. పర్ఫెక్ట్గా చెప్పారు. ఎస్, ఇంతకుముందు స్వస్తిగా ఉండేది, ఎస్పెషలీ ఎర్లియర్ డేస్లో. సో షల్ వి గో టు ది 8th question? Sure, sir. బాగా ఆడుతున్నారు, 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. 80,000 రూపాయల కోసం 8వ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రెండు 2014లో వీటిలో సుప్రీం కోర్ట్ నిషేధించింది ఏది? ద సుప్రీం కోర్ట్ బ్యాన్డ్ విచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా? మీ ఆప్షన్స్: ఏ కిక్ బాక్సింగ్, బి మల్ల యుద్ధం, సి కలరి పై అట్టు, డి జల్లికట్టు. A, B, C, and it has to do with human beings, sir. So Supreme Court sports కాబట్టి I don't think it can rule anything. జల్లికట్టు అనేది నాకు గుర్తున్నంత వరకు తమిళనాడులో ఎద్దులతో ఆడతారని విన్నాను. సో మేబీ యానిమల్ క్రూయల్టీ లాస్ ప్రకారం ఏమన్నా చేస్తుండొచ్చు. బట్ డౌట్ ఉంటే లైఫ్ లైన్ వాడుకోండి. 22 seconds. ది జల్లికట్టు సార్. ఫిక్స్ చేసేనా? Yes, sir. షూర్? Sure, లైఫ్ లైన్ వాడుకోరా? నో సార్. మీరు ఫిక్స్ అయితే లాక్ చేసేస్తారు. షూర్ సార్, జల్లికట్టు. షూర్ అంటున్నారు, ఫిక్స్ అయ్యారు, లాక్ చేసేయండి కంప్యూటర్ గారు. కలరి పయ్యట్టు ఇస్ అ వెరీ డేంజరస్ స్పోర్ట్. ఇట్స్ మార్షల్ ఆర్ట్స్ సార్. ఇట్స్ అ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్. నిజంగానే మీరు చెప్పేది కరెక్టే. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఆర్మ్స్, వెపన్స్ కూడా వాడతారు. అండ్ కేరళలో అది బాగా, కేరళ నుంచి వెళ్ళింది, అక్కడ నుంచి మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళింది. వెరీ 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 డేంజరస్. బట్ జల్లికట్టు ఇస్ రైట్. ఎస్, కరెక్ట్గా చెప్పారు. 80,000 రూపాయలు గెలిచేసుకున్నారు. ఎస్ సార్. 1,60,000 రూపాయల క్వశ్చన్కి వెళ్ళబోతున్నాము. ఎస్ సార్. అండ్ ఏమి కొనిద్దాం అనుకుంటున్నారు అమ్మగారికి? ఎనీథింగ్ షీ వాంట్స్ సార్. ఎనీథింగ్ షీ వాంట్. ఎనీథింగ్ షీ వాంట్స్. అది ఇక్కడ కూడా నా చాయిస్ అవసరం లేదు, తన చాయిస్. అండ్ ఫాదర్ కూడా సార్, ఆబ్వియస్లీ. ఐ హర్డ్ యూ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. లేదా? మీ పేరెంట్స్ ఉన్నారని చెప్పట్లేదా ఇక్కడ? అంతేం లేదు సార్. లేదు, ఉంటే చెప్పేవాడిని, బట్ లేదు. ఉంటే చెప్పేసావా? ఉంటే చెప్పేసాను. లేదు సార్, అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు సార్. ఊరికే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. నాగరికి దాన్ని ట్రై చేస్తారు కదా సార్. తిరిగిస్తాకి నేను చూశాను దాంట్లో, మీ వీడియోలో చూస్తే మీ ఫాదర్ మీరు చాలా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. యా. ఐ డోంట్ థింక్ మీరు వాళ్ళ దగ్గర దాసేదే ఉండదు. లేదు సార్. అండ్ మీరు మూవీస్ చాలా చూస్తారని విన్నా. చూస్తాను సార్, బాగానే చూస్తాను. అంటే అడిక్ట్ అని చెప్పను కానీ చూస్తాను. చూస్తూ ఉంటారు సినిమాలు. అండ్ ఏంటి, హిందీ ఫిలిమ్సా, తెలుగు ఫిలిమ్సా? ఎక్కువ ఇంగ్లీష్ చూస్తాను సార్. ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు ఇంగ్లీష్ చూస్తారా? చూస్తాను సార్. అంటే హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు చూడరు? హిందీ సినిమాలు చాలా తక్కువ. తెలుగు సినిమాలు మాత్రం ఇఫ్ ఎనీ గుడ్ ఫిల్మ్ కమ్స్ అవుట్ డెఫినెట్లీ చూస్తాను సార్, పక్కా. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ మనం సార్, ఎందుకంటే ఐఎమ్ బీన్ హియరింగ్ ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ ఉందంట. సో అండ్ నాగేశ్వరరావు గారిని వన్ మోర్ టైం. యా, ఓకే. 1,60,000 రూపీ క్వశ్చన్ మీ దగ్గరకు వస్తుంది. అండ్ రెడీగా ఉన్నారా? యూ హ్యావ్ 2 more లైఫ్ లైన్స్ అండ్ యూఆర్ ప్లేయింగ్ వెరీ వెరీ వెల్. కంప్యూటర్ గారు స్క్రీన్ మీద ఇచ్చేయండి. కూనలమ్మ పదాలు రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ కూనలమ్మ పదాలు? మీ ఆప్షన్స్: ఆరుద్ర, బి గద్దర్, సి
శ్రీశ్రీ, డి దేవులపల్లి కృష్ణ శాస్త్రి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ కూనలమ్మ పదాలు? ఫిఫ్టీ 50 సార్. కంప్యూటర్ గారు టైం ఆపేయండి అండ్ కంప్యూటర్ గారు యాక్టివేట్ చేయండి. 50-50 యాక్టివేట్ చేసిన తర్వాత 2 తప్పు ఆన్సర్లని వెయిట్ మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఒక ఐడియా లేదు సార్, సీరియస్లీ. ఐడియా కూడా లేదు. మరి 50-50 తీసుకున్నారు. ఎస్ సార్. మరి ఆ రెండు తీసేస్తుంది, 2 ఆన్సర్లు ఉంటాయి. మరి వాటిలో ఐడియా లేకుండా ఎలా అనుకుంటున్నారు? హోపింగ్ ఫర్ ద బెస్ట్ సార్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఓకే, దాని తర్వాత కూడా తెలియపోతే మీరు ఫోన్ ఫ్రెండ్ డయల్ చేయొచ్చు. ఓకే, కంప్యూటర్ గారు 2 తప్పు ఆన్సర్లు తీసేయండి. ఆరుద్ర గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉన్నారు మన ముందు. వాళ్ళిద్దరిలో ఎవరు రాశారు కూనలమ్మ పదాలు? ఇంకో లైఫ్ లైన్ ఉంది. మీకు ఐడియా లేదు కదా అసలు. మీరు స్క్రీన్ మీద ఎంత చూసినా వాళ్ళ స్క్రీన్లోంచి బయటకు వచ్చి మీకు ఫోన్ ఫ్రెండ్స్, ఫోన్ ఫ్రెండ్స్. స్టాప్ ద క్లాక్ అండ్ లైఫ్ లైన్ యాక్టివేట్ చేయండి. డయల్ దోస్త్ కంప్యూటర్ గారు. మీరు 3 ఆప్షన్స్ ఇచ్చారు, అది స్క్రీన్ మీద వస్తారు. అది ఆ పేరు చెప్తే కంప్యూటర్ గారు డయల్ చేస్తారు. గివ్ ద 3. కిరణ్ హైదరాబాద్, వినంత్ హైదరాబాద్, యశస్వి హైదరాబాద్. యశస్వి సార్. యశస్వి హైదరాబాద్కి ఫోన్ చేయండి కంప్యూటర్ గారు. ఏం చేస్తాడు ఆయన? అతను ఇస్ కరెంట్ వర్కింగ్ సార్. ఈజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ సార్. ఈజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ. యూస్ టు వర్క్ అట్ బ్యాంక్ ఎంప్లాయీ. ఆల్రైట్. బాగా ఆయన నాలెడ్జ్ మీద అంతా ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుందా? అదేంటండి మీతో ఇద్దరు కూడా ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు తెలుస్తుంది అంటారు. ఇప్పుడు ఈ తెలుగు దాని మీద ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసు. ఎంత నాలెడ్జ్ ఉందో మీతో ఇద్దరు కంటే ఎక్కువ ఉంటుందో అనుకుంటున్నాను. రైట్. ఫోన్ ఇస్ రింగింగ్. హలో, యశస్వి గారు. అవును. నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీలో ఎవరు కోటీశ్వరుడి నుంచి. ఓకే. మీ ఫ్రెండ్ శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు నాతో. ఓకే. 80,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇప్పటికి 1,60,000 రూపాయల క్వశ్చన్ కోసం మీ హెల్ప్ అవసరం అయింది ఆయనకి. శ్రవణ్ కుమార్ గారు, క్లియర్గా క్వశ్చన్ చెప్పండి, క్లియర్గా ఆప్షన్స్ ఇవ్వండి. మీకు 30 seconds టైం ఉంది. టైం స్టార్ట్స్ నౌ. యశస్వి, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ కూనలమ్మ పదాలు? తెలుగుది కూనలమ్మ పదాలు. తెలుగు. ఓకే, ఆప్షన్స్ ఆరుద్ర అండ్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి. కూనలమ్మ పదాలు, ఆరుద్ర అండ్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి. జస్ట్ రైట్. కూనలమ్మ పదాలు. రైట్ డూడ్. ఆరుద్ర అండ్ దేవులపల్లి. ఆరుద్ర. షూరా? ఆరుద్ర. షూర్? షూర్. ఓకే, థ్యాంక్స్ రా. ఓకే, టైం అయిపోయింది. మీ టైం స్టార్ట్ అయింది. ఏం ఫిక్స్ చేస్తారు? ఆరుద్ర సార్. షూర్? ఎస్ సార్. అంత నమ్మకమా? నమ్మాలి. ఎస్ సార్. నమ్మకం. ఇప్పుడే అన్నారు చూడాలి తెలుగు మీద ఎంత నాలెడ్జ్ అని. రైట్, కంప్యూటర్ గారు ఫిక్స్ చేయండి. ఆరుద్ర ఇప్పుడే అన్నారు తెలుసుకోవాలని. మరి తెలుగు లాంగ్వేజ్ మీద ఎంత పట్టు అని ఇప్పుడు. మీ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఫ్రెండ్ ఆయన మీకు? ఒక 2 years నుంచి సార్. 2 years నుంచి ఫ్రెండ్. ఎస్ సార్. మీరేమంటారు నాన్నగారు? రైట్ అంటారా ఆరుద్ర గారా? మీ ఫ్రెండ్ అండ్ మీ డాడీ ఇద్దరు కరెక్ట్. రైట్ ఆన్సర్. 1,60,000 రూపాయలు గెలుచుకున్నారు. 3 లైఫ్ లైన్లు అయిపోయినాయి. ఎస్ సార్. ఆల్రెడీ లక్షాధికారి అయ్యారు. 10వ క్వశ్చన్ చెప్తే 3,20,000 రూపాయలు మీరు గెలుచుకుంటారు. సో యూఆర్ రెడీ? 3,20,000 రూపాయలు. క్వశ్చన్ శ్రావణ్ కుమార్ కోసం ఆన్ స్క్రీన్ ప్లీజ్. స్వతంత్ర భారతదేశపు మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? మీ ఆప్షన్స్: A 1948 to 49, B 1949 to 50, C 1950 to 51, D 1951 to 52. When were independent India's first general elections? That is the question.
మన కాన్స్టిట్యూషన్ 1950లో వచ్చింది సార్. సో కాన్స్టిట్యూషన్ వచ్చిన వెంటనే అంత తొందర ఆబ్వియస్లీ 48, 49, 49, 50లో జరిగి ఉండవు. ఇట్స్ బిట్వీన్ సి అండ్ డి. అండ్ 51లో వెంటనే జరగదు అనుకుంటున్నాను. ఐ గో విత్ ఆప్షన్ డి సార్, 1951 and 52. డి వెళ్ళిపోదామా? ఎస్ సార్. రిస్క్ తీసేసుకుందామా? ఎస్ సార్. ఎస్, యు లవ్ రిస్క్స్. తప్పదు సార్, తీసుకోవాలి. ఫిక్స్ చేసేయండి కంప్యూటర్ గారు, డి. ₹1,60,000 మీకు వాట్ డస్ ఇట్ మీన్? ఏమి మీకు ఏమనుకుంటారు 1,60,000 అంటే? కంఫర్ట్. కంఫర్ట్ అంతకన్నా? ఎందుకంటే ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్ సార్, నో డౌట్, డెఫినెట్లీ. ఎస్, బట్ ఐ వుడ్ లైక్ టు విన్ మోర్. బట్ ఇంకా గెలుచుకోవాలి. మీరు ఎంత సంపాదిస్తారు నెలకి? నేను క్లినిక్లో పని చేస్తున్నప్పుడు అరౌండ్ 25 to 30 వచ్చేసి. 25 to 30? 30,000 అంటే అబౌట్ 5 months సార్. శాలరీ. అండ్ ఇప్పుడు అది తప్పు ఆన్సర్ అయి ఉంటే మీరు ₹1,50,000 పోగొట్టుకుంటున్నారు. అంటే ₹10,000తోనే ఇంటికి వెళ్తారు. 2 months సార్, హాఫ్ బట్ మంత్ సాలరీ. మీరు రిస్క్ తీసుకున్నారు. నేను అప్పుడప్పుడు రిస్క్ తీసుకుంటాను. అండ్ ఐ ఆల్వేస్ విన్. రైట్ ఆన్సర్ ఇచ్చారు. డి కరెక్ట్ ఆన్సర్. అండ్ ₹3,20,000 గెలుచుకున్నారు. సేఫ్ పాయింట్కి వచ్చేసాం. ఆ ₹3,20,000 మీదే. అమ్మా, మంచి గిఫ్ట్ రాబోతుంది మీకు. మీకు చెక్ ఒకటి ఇవ్వాలి నేను ఇప్పుడు. ₹3,20,000 చెక్ which you are going to take home. Here you go. Thank you very much, sir. అది మీదే. ఓకే, 11th క్వశ్చన్. ఇక్కడ నుంచి మీకు టైం లిమిట్ లేదు, బట్ ఆల్ యువర్ ఆప్షన్స్ ఆర్ అవుట్. ఐ మీన్ మీ లైఫ్ లైన్స్ అన్నీ అయిపోయాయి. Yes, sir. బట్ 11th క్వశ్చన్కి వెళ్ళే ముందు మీరు కొంచెం మంచి కాన్ఫిడెన్స్ అంతా తెచ్చుకోండి. టైం లిమిట్ లేదు. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటింగ్లో వచ్చేస్తాం. అస్సలు ఐడియా ఉందా? తక్కువ సార్, చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. యా. హాట్ హాట్గా ఉందా? బావా కాలిపోతుందా కింద? ఊయాలు ఊగినట్టు బావా. ఒక రౌండ్ ఆడేద్దామా? ఆడేద్దాం బావా. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. మన ముందు కూర్చున్నారు శ్రావణ్ కుమార్ గారు. చాలా బాగా ఆడారు ఇప్పటి వరకు, బట్ అన్ని లైఫ్ లైన్స్ వాడేసుకున్నారు. ₹3,20,000 గెలుచుకున్నారు. 11th క్వశ్చన్ అంటే 11వ క్వశ్చన్కి వెళ్ళబోతున్నారు. ₹6,40,000 కోసం. శ్రావణ్ కుమార్ గారు, మీరు ఈ ఆన్సర్ తప్పు చెప్పినా కూడా ₹3,20,000 మీదే. బట్ చాలా జాగ్రత్తగా ఆడండి, కామ్ అయిపోయి ఆడండి. వెళ్ళిపోదామా? షూర్ సార్. ₹6,40,000 క్వశ్చన్. ఎస్ సార్. Question number 11 on the screen, please. ఈ కింది వాటిలో ఏది దక్షిణాఫ్రికా రాజధాని కాదు? Which of the following cities is not one of the capitals of South Africa? మీ ఆప్షన్స్: A. Cape Town, B. Pretoria, C. Johannesburg, D. Bloemfontein. ఆలోచించండి. నీ ఫాలో అవుతారా కంట్రీస్, జాగ్రఫీ? మియా అవుతాను సార్. వెళ్ళారా ఇంతకుముందు అబ్రాడ్? లేదు సార్, వెళ్ళలేదు. అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎప్పుడు వెళ్ళలేదు? వెళ్ళలేదు సార్. Which of the following cities is not one of the capitals of South Africa? Sir, not one of the capitals. Think now. Yes, Picturize South Africa in your head. Yes, sir. The map. Joburg, they're all famous, sir. Cities are famous. Yeah. And ఒక
ఒక సిటీకి 3 క్యాపిటల్స్ ఉంటాయంటే లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ అబౌట్ ఇట్. Countryకి. They're not- it's not- I'm sorry. కంట్రీకి 3 క్యాపిటల్స్ అంటే మూడు క్యాపిటల్స్ ఉంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఫాలోయింగ్ సిటీ ఇస్ నాట్ వన్ ఆఫ్ ది క్యాపిటల్స్. ఈజ్ నాట్ వన్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది క్యాపిటల్స్. నాన్నగారు మీరు కూడా ప్రిపేర్ అయ్యారా? అందరు ఆడియన్స్ మీరందరూ కూడా టచ్ ప్యాడ్ మీద టచ్ చేయండి. లెట్ us అనలైజ్ దిస్ యువర్ జాగ్రఫికల్ నాలెడ్జ్, యువర్ జీకే ఒకసారి చూద్దాం మనం. The following cities is not one of the capitals of South Africa. Not one of the capitals. Not one of the capitals. అస్సలు ఐడియా ఉందా? తక్కువ సార్, చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. యా, సౌత్ ఆఫ్రికా అని పెద్ద ఫోకస్ చేయలేదు. నో ఐఎమ్ రిగ్రెటింగ్. ఎనీవే ఇప్పుడు పోయేది ఏం లేదు కాబట్టి ఐ టేక్ ఎ రిస్క్. నో పాయింట్ క్విటింగ్, టేక్ ఎ రిస్క్. ఐ టేక్ ఎ రిస్క్. ఐ గో ఏ కేప్ టౌన్ సార్. ఫిక్స్ ఏ కేప్ టౌన్. కంప్యూటర్ గారు సారీ, రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ వాజ్ సి, జోహానస్బర్గ్. పర్వాలేదు, ఎనీవే 3,20,000 గెలుచుకున్నారు, మీదే అది. బట్ ఒకసారి ఆడియన్స్ కంప్యూటర్ మానిటర్ చేశారా? కంప్యూటర్ గారు చెప్తున్నారు ఓన్లీ 20% ఆఫ్ ది ఆడియన్స్, అంటే 20% కరెక్ట్గా చెప్పారు, మిగతా వాళ్ళందరూ తప్పు చెప్పారు. అండ్ సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్. ప్రిటోరియా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అది కేప్ టౌన్ లెజిస్లేటివ్ క్యాపిటల్, అండ్ బ్లమ్ఫాంటైన్ జ్యుడిషియల్ క్యాపిటల్. ఓకే, రైట్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఐఎమ్ సారీ శ్రావణ్ కుమార్ గారు, 6,40,000 ట్రై చేశారు, చాలా బాగా ఆడారు. ఈ 3,20,000 రూపాయలతో మీ అమ్మగారికి ఏం కొని పెడతారు? ఏమైనా ఆలోచించారా? నగలు కొని పెడతాను అనుకుంటా సార్. నగలు కొని పెడతారా? అరవంకి కొని పెడతా. అరవంకి కొని పెడతా. అరవంకి కొని పెడతారా? ఆల్వేస్ సేఫ్. ఎస్ సార్. గోల్డ్ ఇస్ గోల్డ్ అంటారు, అందుకనే. కమ్, వెరీ వెల్ ప్లేడ్. There you go. Nice meeting you.